పర్ఫెక్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఆర్ట్ జాగర్తో. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ముందుగా 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు అంచు తక్కువ అయితే ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం 2 హ్యాండ్స్కి కూడా 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి, డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మన క్లాత్ తక్కువ అయితే ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి బార్డర్ అంతా అవసరం లేదు అనుకున్నట్లయితే మనం ఒక హాఫ్ వరకు బార్డర్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి. ఒక 1 ఇంచ్ అయినా సరిపోతుంది, లేదా నార్మల్ బ్లౌజ్కి అయితే ఒక 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనం లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ని కంపల్సరీ జాయిన్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు ఉందో స్ట్రైట్ తీసుకోండి ఫస్ట్. అప్పుడు అక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ అని తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద హ్యాండ్స్ని మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ మనకి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్స్లోనే ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ వచ్చినట్లయితే, మనకి తక్కువ వచ్చినట్లయితే ఎలా అడ్జస్ట్ చేయాలని అడుగుతున్నారు కదండి, దాని గురించి చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా రెండు ఈ విధంగా జాయింట్ చేసుకున్న క్లాత్ని మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేయకముందే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1.5 ఇంచ్ అయితే మనం స్ట్రైట్ తీసుకోవాలి. ముందు ఇక్కడి నుంచి మనం లోతు తీసుకుంటూ చంక భాగాన్ని కలపాలి. ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర నుంచి డౌన్ చేసుకుంటూ చంక భాగం మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా సరిపోతుంది అనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్టే కాబట్టి లోతు తీయలేదు కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి. బ్లౌజ్తో కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ని కట్ చేసుకోవాలి. కింద కూడా మనం స్ట్రైట్గా తీసుకోండి, ఎక్స్ట్రా క్లాత్ లేకుండా. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి ఇక్కడ మనం లోతు తీసుకోవాలి. లోతు తీసుకోవడంలో ఉపయోగం ఏంటనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ అవి వస్తున్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. అది కూడా 2 హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్లో అయితే ఈ విధంగా తీసుకోకండి. ఓన్లీ 2 లేయర్స్ మీద మాత్రమే లోతు అనేది తీసుకోవాలి. ఇక డౌట్ చాలామంది అడుగుతున్నారు కదండి, లోతు ఎలా తీసుకోవాలి అని. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా మనం లోపలికి వేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు లోతు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా మనం రాంగ్ సైడ్ అనేది ముందు మార్కింగ్ చేసుకోవాలి.
మనకి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్స్ నుండి కూడా ఇవి కూడా ఎక్స్ట్రా క్లాత్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి. ఇక్కడ కూడా లోత్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మరీ ఎక్కువ లోత్ తీసుకోకండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కరెక్ట్గా హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా రైట్ సైడ్ రెండు కూడా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి మనం.